ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన మన యేసయ్య కృపలో నూతనమైన వాగ్దానముతో ప్రతి దినము ఆయన చిత్తములు ఉన్నట్టు వారము కదా. కలువరి ప్రేమ నుంచి ఆ తండ్రి మనకు మరి అక్టోబర్ నెలంతా ఆయన కృపలో ఆయన సహాయం చేసి మరి మనందరం సజీవ లెక్కలో ఉంటున్నామంటే మన కుటుంబం పట్ల దేవుని ప్రేమ ఎంతైనా ఉన్నదే కదా. కాబట్టి మీరు మీ పిల్లలందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. మరి అక్టోబర్ నెల కృప చూపించిన యేసయ్య నవంబర్ నెలంతా కూడా ఆయన కృప చూపించాలని, ఆయన కనికరం చూపించాలని, ఆయన సజీవులకులో ప్రతిదినము నూతనమైన వాగ్దానముతో సంతోషించి ఆనందించే కృప మన యేసయ్య మనకు దయచేయాలని నమ్ముచున్నావా? నమ్ముచున్నట్టు సహోదరి సహోదరులారా, ఈ దినము మనల్ని ప్రేమించి మన తండ్రి మనకిచ్చినట్టు వాగ్దానము ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు, నిన్ను చెయ్యడవడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడండి, ఆయన చెయ్యి వదలడు. ఎక్కడంటే ఈ మాట మనకు చెప్తున్నాడంటే అక్టోబర్ నెలంతా కూడా జీవం గల దేవుడు నిన్ను చెయ్యి వదలలే. అయితే నవంబర్ నెలంతా కూడా ప్రతి దుష్టాత్మ నుంచి తప్పించి నేను నడిపించుకుంటూ కనికరం గల దేవుడు నేను కాపాడుతాడని నమ్ముచున్నావా? కలువరి ప్రేమలో ఆ ఒక నమ్మకంతో విశ్వాసముతో వాగ్దానం అనేది చూసి లైక్ చేస్తూ వాట్సాప్లోను యూట్యూబ్లోను అనేక జనులకు మరి ఇదే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఉదయం వాగ్దానం చూసిన బిడ్డ నువ్వు అందరికీ లైక్ చేసి అందరికీ పంపించి మరి అదేవిధంగా వారు కూడా అక్టోబర్ నెలంతా దేవుడు మనం కనికరం వల్ల దేవుడు కాపాడినాడు కదా. నవంబర్ నెల కూడా మన తండ్రి మనల్ని కాపాడుతాడు, ధైర్యపరచాలి, కాపాడుతాడు, కరుణిస్తాడని అనేక జనులకు ధైర్యపరిచి లోకములో పాపములో కూలిపోయిన ప్రతి బిడ్డను కూడా యేసుక్రీస్తు నామములోనే వారి పాపములు విడుదల కావటానికి నువ్వు వారి గురించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ప్రభు మన అనుదినం ఆశీర్వదిస్తున్న దీవిస్తున్న దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపర్తును, నీకు సహాయం చేస్తున్నాను, నేను నా నీతి హస్తము నిన్ను ఆదుకును. దేవుని యొక్క దక్షిణ హస్తము మనలను ఆదుకుంటుంది. నీతి అను హస్తము మనలను ఆదుకునే కృప మన దేవుడైన యెహోవే, కనికరం గల తండ్రి. మరి ఈ యొక్క కృప కూడా మరి ఈ నెల అంతా కూడా అనగా నవంబర్ నెలంతా కూడా ప్రభువే మనలను ఆశీర్వదించి కాపాడి కరుణించి ఆయన నామములో భయపడవద్దు, దిగులు పడవద్దు. నేను నీ దేవుడైన యెహోవా ఉన్నాను కదా. అయితే నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుందని యెహోవా సెలవిచ్చినాడు కదా. మరి ఎందుకు భయము? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయనలో మనం ఉన్నప్పుడు ఎన్ని తుఫానులు చెలరేగునో, ఎన్ని గాలులు వీచిననో, మరి ప్రపంచంలో అనేక సమస్యలు వచ్చినప్పటికి కూడా మన దేవుడు మనలను ఇడవడు, ఎడబాయుడు, కనికరము గల దేవుడు గనక దేవునికి స్తోత్రం. ఈరోజు మీ కుటుంబంలో ఆశీర్వదించి దీవించబడాలని ఆ కనికరం గల దేవుడు నవంబర్ నెలంతా ఆయన చిత్తములు ఆయన కృపలో కాపాడతాడని యేసుక్రీస్తు నామములో అడుగుతూ చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కృపా జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, నాయన నువ్వు అక్టోబర్ నెలంతా మమ్మల్ని ఎంతో ప్రేమించినావు, మీ చిత్తములు నడిపించినావు, సజీవులకు ఉంచినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ ఆరాధించు, స్తుతించుతూ, ఘనపరచుకుంటూ, మయంపరచుకుంటూ కృపలో ఉండటానికి సహాయం చేసిన గొప్ప దేవుడా మీకు వందనాలయ్యా. ఈ నవంబర్ నెలంతా కూడా మీ కృపలో మీ మహిమలో తండ్రి నీ దేవదూతలతో నా ప్రభువా కావలిగా ఉంచి మా కుటుంబం చుట్టూ నీ బంగారు కంచె వేసేసి నీవే సహాయం దయచేస్తావని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you.